కి సంబంధించి చూస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి పార్లమెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. తిరుపతి పార్లమెంట్లో కంఫర్టబుల్గా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మరోసారి పార్లమెంట్కి రాబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. సో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే గూడూరులో టైట్ ఫైట్ ఉంది, వైసీపీ గెలవచ్చని, సర్వేపల్లిలో వైసీపీ గెలవచ్చని, సులూరుపేటలో వైసీపీ గెలవచ్చని, వెంకటగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. తిరుపతికి సంబంధించి మరో 3 నియోజకవర్గాల్లో సత్యవేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, శ్రీకాళహస్తిలో టఫ్ ఫైట్ నడిచింది అక్కడ, బట్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, తిరుపతి టౌన్కి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం 7 నియోజకవర్గాల్లో 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంది, మిగతా చోట్ల వైసీపీ అభ్యర్థులు కంఫర్టబుల్గా గెలవబోతున్నారు. ఈ 3 చోట్ల కూడా ఎడ్జ్ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకే ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక నంద్యాల పార్లమెంట్కి సంబంధించి ఒకసారి చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలో కూడా వైసీపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది అనేది నాగన్న వేస్తున్న అంచనా. నంద్యాల పార్లమెంట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కైవసం చేసుకోబోతోంది అనేది ఆయన చెప్తున్నమాట. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆళ్లగడ్డలో చాలా టఫ్ ఫైట్ ఉంది. భూమా అఖిలప్రియ గారు అక్కడ పోటీ చేశారు. సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేశారు. సో అక్కడ టఫ్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లిటిల్ ఎడ్జ్ ఉంది ఆళ్లగడ్డలో అని చెప్తున్నారు. ఇక బనగానపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, డోన్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, పాణ్యంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నంద్యాల పార్లమెంటు పరిధిలోవి అని నాగన్న వేస్తున్న అంచనా. ఇక కర్నూలు పార్లమెంటుకు సంబంధించి చూస్తే కర్నూలు పార్లమెంట్ను కూడా వైసీపీ కైవసం చేసుకోబోతోంది అనేది ఆయన చెప్తున్నమాట. కర్నూలు పార్లమెంట్లో 1984 తర్వాత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది. సో కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆధోనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు టౌన్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, టీజీ భరత్ గారు ఇక్కడ కూటమికి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచినప్పటికీ వైసీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. మంత్రాలయం అలాగే పత్తికొండ, ఎమ్మిగనూరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఒక్క కర్నూలు నగరానికి సంబంధించిన స్థానాల్లో మినహా మిగతా 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించబోతుంది అనేది నాగన్న చెప్తున్నమాట. టౌన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి లిటిల్ ఎడ్జ్ ఉంది అని ఆయన చెప్తున్నారు. సో కర్నూలు పార్లమెంట్ని వైసీపీ గెలవబోతోంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆల్మోస్ట్ అన్ని సీట్లని వైసీపీ స్వీప్ చేయబోతుంది అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించి చూస్తే అనంతపూర్ పార్లమెంట్ని చాలా టఫ్ ఫైట్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా నాగన్న చెప్తున్నారు. అనంతపూర్ పార్లమెంట్లో రిజల్ట్ని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టంగా ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. ఇక అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఒకసారి చూస్తే అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అనంతపురం అర్బన్లో టఫ్ ఫైట్ నడిచింది, బట్ వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. గుంతకల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. కళ్యాణదుర్గంలో వైసీపీకి టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. రాయదుర్గంలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. సింగనమల్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. తాడిపత్రిలో చాలా టఫ్ ఫైట్ నడిచింది, బట్ స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నారు. ఉరవకొండలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 చోట్ల వైసీపీ కంఫర్టబుల్గా గెలవబోతోంది, 3 చోట్ల టీడీపీ కంఫర్టబుల్గా గెలవబోతోంది, 2 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉంది అనంతపురం అర్బన్లోను తాడిపత్రిలోను. ఈ 2 చోట్ల కూడా స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇక్కడ ఫలితాన్ని చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల జాబితాలో వేశారు నాగన్న. ఇక హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించి చూస్తే హిందూపూర్ పార్లమెంట్లో కూడా ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి పార్లమెంటు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా సామాజిక కోణంలో గోరంట్ల మాధవ్ను బరిలో దించడం ద్వారా విజయం సాధించింది. ఈసారి ఇక్కడ శాంత అని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలు కర్ణాటక నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆవిడ ఈసారి ఇక్కడ నుంచి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. సో ఈ స్థానానికి సంబంధించి ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. హిందూపూర్ పార్లమెంట్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది అనేది నాగన్న చెప్తున్నమాట. హిందూపూర్ పార్లమెంట్లోని ధర్మవరంలో వైసీపీ గెలవబోతుందని, హిందూపూర్లో బాలకృష్ణ గారు విజయం సాధించబోతున్నారని, కదిరిలో వైసీపీ గెలవబోతుందని, మడకసిరలో వైసీపీ గెలవబోతుందని, పెనుగొండలో కూటమి గెలవబోతుందని, పుట్టపర్తిలో వైసీపీ గెలవబోతుందని, రాప్తాడ్లో చాలా టఫ్ ఫైట్ ఉంది, బట్ వైసీపీకి ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలోని పెనుగొండ, హిందూపూర్ మినహా మిగతా అన్ని స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. ధర్మవరం, కదిరి, మడకసిర, పుట్టపర్తి కంఫర్టబుల్గా కైవసం చేసుకుంటుంది. రాప్తాడ్లో టఫ్ ఫైట్లో వైసీపీకి ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక కడప పార్లమెంట్కు సంబంధించి చూస్తే కడప పార్లమెంట్ పరిధిలోని
7 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు కడప పార్లమెంట్లో కంఫర్టబుల్గా అవినాష్ రెడ్డి గారు మరోసారి అక్కడ నుంచి ఎంపీగా విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. హ్యాట్రిక్ సాధించబోతున్నారు అవినాష్ రెడ్డి. కడప నుంచి మరోసారి పార్లమెంట్కి ఎన్నిక కాబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేల్లో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, కడపలో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, మైదుకూరులో వైసీపీ, ప్రొద్దుటూరులో వైసీపీ, పులివెందుల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది అని. సో కడపలో మొత్తం 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది ఆయన చెప్తున్నమాట. ఇక రాజంపేట పార్లమెంటు కూడా చాలా ఆసక్తిని కలిగించే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారి మధ్య వార్ నడుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉంటే, మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. కంఫర్టబుల్గా, టైట్ ఫైట్ కూడా ఏం లేదు. క్లియర్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. కోడూరు ఇక్కడ గెలవబోతోంది వైసీపీ, మదనపల్లి వైసీపీ గెలవబోతోంది, పీలేరు వైసీపీ గెలవబోతోంది, పొంగనూరు వైసీపీ గెలవబోతుంది, రాజంపేట వైసీపీ గెలవబోతుంది, రాయచోటి వైసీపీ గెలవబోతుంది, తంబలపల్లి వైసీపీ గెలవబోతుంది. నిజానికి పీలేరులోనూ చాలా టఫ్ ఫైట్ ఉంటుందని భావించారు, అలాగే రాజంపేటలోనూ చాలా టఫ్ ఫైట్ ఉంటుందని భావించారు, కోడూరులోనూ చాలా టఫ్ ఫైట్ ఉంటుందని భావించారు. బట్ ఈ 3 స్థానాల్లో కూడా కంఫర్టబుల్గా వైసీపీయే గెలవబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనాగా కనపడుతుంది. ఇక చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే, చిత్తూరు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరిలో వైసీపీ గెలవబోతుందని, చిత్తూరులో వైసీపీ గెలవబోతుందని, గంగాధర్ నెల్లూరులో వైసీపీ గెలవబోతుందని, కుప్పం, నగరిలో కూటమి గెలవబోతుందని. సో రోజా గారు ఓడిపోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట నాగన్న. సో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. పలమనేరులో వైసీపీ గెలవబోతుందని, పూతలపట్టులో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. మొత్తంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది ఆయన చెప్తున్న మాటగా కనపడుతుంది.